ఈ నెల 13వ తేదీన ఇద్దరు ఆగంతకులు గ్యాలరీ నుండి లోక్సభలో దుమకడం జరిగింది. ఒక పొగను కూడా వారు వదలడం జరిగిందన్న విషయం, విరజమ్మిన సంఘటన కూడా మీకు తెలుసు. ఇది యావత్ ప్రపంచాన్ని, ముఖ్యంగా మన భారతదేశ ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది, భయభ్రాంతులను చేసింది అనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాను. ఆ సంఘటన యొక్క స్క్రోలింగ్ రాగానే అందరి ప్రజల్లో, భారత ప్రజల్లో, మన పార్లమెంటు సభ్యులకు ఎవరికి ఏమి కాలేదు కదా, అందరూ క్షేమమేనా అనే ఒక సంశయం అనేది వాళ్ళలో మొదలెత్తింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికేమి జరగలేదు. కానీ ఆ వ్యక్తులనేది ఏదైనా విస్ఫోట పదార్థాన్ని తీసుకొచ్చి దుంకినుంటే పార్లమెంట్లో, లోక్సభలో ఏం జరిగేది, లోక్సభ సభ్యులకు ఎంతటి వాళ్ళ ప్రాణాలకి ఎంత విఘాతం కలిగేది మనము ఆలోచించాల్సినటువంటి విషయం. పార్లమెంట్ సభ్యులకు వారి భద్రతపై చర్చించాలని డిమాండ్ చేసే అధికారం లేదా అనేసి నేను ఈ దేశ ప్రధానిని, హోంమంత్రిని, బీజేపీ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ సంఘటన ఎలా జరిగింది, భద్రతా లోపం ఏ విధంగా జరిగింది, దానిపై చర్చ జరగటానికి మొహమాటం ఎందుకు పడుతున్నారనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను నేను. ఇప్పుడు 2 రోజులుగా పార్లమెంట్ సస్పెండ్ కావటం ఏది సభ అనేది వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు కూడా వాయిదా పడినట్టు తెలిసింది. మీరు అనవసరంగా సభను వాయిదా పరచకుండా దీనిపై చర్చ జరిగితే మునిగిపోయేదేముంది. భద్రతా లోపాలకు కారణాలను ఏవై ఉంటాయో పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడితే మీకు పోయేదేముందనే మాట నేను ప్రశ్నిస్తా ఉన్నాను. హోంమంత్రి వచ్చేసి సభలో ప్రకటన చేయాలంటే హోంమంత్రి వచ్చి ప్రకటన సభ చేయలేదు. 2 రోజులు అయ్యే వరకు కూడా ప్రధానమంత్రి దానిపై ఎటువంటి స్పందన వ్యక్తపరచలేదు. విచారణ జరుగుతుంది అంటున్నారు. ఇవాళ చూస్తే 50 ప్రాంతాల్లో ఏదో సోదాలు జరుగుతున్నాయనే మాట ప్రసార మాధ్యమాల్లో రావటం జరుగుతుంది. ఇంత జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో చర్చించడానికి మీకు మొహమాటం ఎందుకనేది కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న అనే మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ మధ్య వికసిత భారత్ పేరు మీద బీజేపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. వికసిత్ భారత్ అంటే ఇదేనా? పార్లమెంట్లో భద్రతా లోపాలే వికసిత భారత్ కు తార్కాణం అనేసి నేను బీజేపీ వారిని ప్రశ్నిస్తా ఉన్నానన్న మాట మనం చేస్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మంకు పట్టుదలను వదిలిపెట్టి ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే. అది కూడా ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే సుమారు 21-23 సంవత్సరాల క్రింద, 22 సంవత్సరాల కింద పార్లమెంటు భవనంపై ముష్కరులు దాడి చేసిన సంఘటనను గుర్తు చేసుకుంటూ పార్లమెంటు రక్షణలో ఎవరైతే మన భద్రతా సిబ్బంది అసూలు బాసిండ్రో వారికనేది శ్రద్ధాంజలి, పుష్పాంజలి ఘటించుకుంటున్నటువంటి ఆ రోజునే ఈ సంఘటన జరగటం మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ బీజేపీ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి విషయం అన్నమాట మనం చేస్తూ ఉన్నాను. అమిత్ షా గారు ఎప్పుడు చెప్తా ఉంటారు,
भारत मोदी जी के आत्मे ने सुरक्षित है बोलते रहते। अमित शाह जी, ये घटना ये साबित कर दिया कि ये देश कितना सुरक्षित है बीजेपी और मोदी के हाथ में। अब लोकसभा राज्यसभा को, पार्लियामेंट को इसने आपने सुरक्षित नहीं रख सक रहे। आप लोग इस ताल्लुक से शर्मिंदगी महसूस करना चाहिए। थैंक यू।